వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు విశ్వాసము లేని విసుగుదల సమాయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము విశ్వామంతటినిగా వించిన నీ తండ్రి విశ్వాసంబునుగా వింపాలేడా వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు. అందరికీ మరణాత. దైవజనులైన శ్రీ ఎం దేవదాసయ్య గారు రచించిన పుస్తకములు ఆత్మీయ స్వస్థత అనే పుస్తకములు విశ్వాస ప్రార్థన యొక్క లక్షణములు. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యునికి శాశ్వత జీవనమును ఇచ్చును. దావీదు కీర్తనలు 1వ అధ్యాయము 2-3 వచనములు. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యుణ్ణి ఫలింపచేయును. కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన పరమపురునికి చేర్చు నావ వంటిది. ఆదికాండము 6వ అధ్యాయము 9-11 వచనములు. విశ్వాస సహితమైన ప్రార్థన పాలు తేనెల కంటే అధికమైన బలమిచ్చును. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8-21 వరకు. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యుణ్ణి క్రీస్తునకు నిజ స్నేహితునిగా చేయును. ఆదికాండము 18-16-33. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యుణ్ణి దీనత్వము గలవానినిగా చేయును. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 57-60. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యునికి తప్పక జవాబునిచ్చును. ఆదికాండము 18వ అధ్యాయము 9-10. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రపంచమందున్న శక్తులన్నిటికంటే బలమైనది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 40-41. విశ్వాస సహితమైన ప్రార్థన లోకాధికారులకు భయమును ఆశ్చర్యమును కలిగించును. అపోస్తల కార్యములు 5:19-24. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యులకు రక్షణాస్పదము. రోమా 10వ అధ్యాయము 13వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన దుఃఖములు సంతోషమును కలిగించును. అపోస్తల కార్యములు 16:23-25. విశ్వాస సహితమైన ప్రార్థన ఇహలోక అధికారుల పొరపాటులను దిద్దుటకు అధికారమును ఇచ్చును. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనము, 1వ రాజులు 21వ అధ్యాయము 17-24, 2వ రాజులు 1వ అధ్యాయము 15-16. విశ్వాస సహితమైన ప్రార్థనయే జనాంగములను ఎదిరించుటకు శక్తినిచ్చును. 1వ రాజులు 18వ అధ్యాయము 36-39. విశ్వాస సహితమైన ప్రార్థన కరవులలో ఆహారం ఇచ్చుటకు శక్తి గలది. 1వ రాజులు 17వ అధ్యాయము 15-16. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యునికి నిజ పశ్చాత్తాపమును మారు మనసును కలుగచేయును. లూకా సువార్త 22వ అధ్యాయము 60-62.
విశ్వాస సహితమైన ప్రార్థనయే దైవజనుని భక్తుల యొద్దకు నడిపించును. అపోస్తుల కార్యము 10:17. విశ్వాస సహితమైన ప్రార్థనయే ప్రజల దయను, అధికారుల దయను, దేవుని దయను సంపాదించుకును ముఖ్య సాధనమై ఉన్నది. లోకాసువార్త 2:52. విశ్వాస సహితమైన ప్రార్థనయే మంచి యుద్ధము చేయుటకు బలమైన యుద్ధోపకరమై ఉన్నది. దానియేలు 3:10-18. విశ్వాస సహితమైన ప్రార్థనయే మనుష్యుణ్ణి పరలోకమందు చేర్చెడి నిచ్చెన. ప్రకటన 4:1-3. శ్వాస సహితమైన ప్రార్థనయే నరహత్య మొదలగు పాపముల నుండి పరిశుద్ధతకు మరుగుటకు పునాదియే ఉన్నది. దానియేలు 3:28-29. అనుభవమైనచో మన ప్రభువును నేర్పిన ప్రార్థనయే పరమపురికి మనలను ప్రవేశపెట్టు రాజమార్గము. మత్తయి సువార్త 6:9-14. విశ్వాసి ప్రార్థన చేయు చోట్ల సాతాను సంచారము చేయుచున్నాడు. యోబు 1:7. ప్రార్థన సలుపని విశ్వాసి హృదయము పెద్ద పులు నుండెడి గుహయును మిడునాగులుండెడి పుట్టయునై ఉన్నది గనుక అట్టి దానిని మార్చుట కష్టతరము. 1 రాజులు 21:7-16. గనుక విశ్వాస ప్రార్థన సలుపుట ఈ కాలమందున్న విశ్వాసికి ఎంతో అవసరము. అన్ని స్థితులలో మనలను సంరక్షించి అన్ని పరిస్థితుల నుండి మనలను గట్టెక్కించగల సాధనము ఈ విశ్వాస ప్రార్థనయే. ఒక విశ్వాసి అంతరంగ విశ్వాసిగాను రాకడ విశ్వాసిగాను తయారగుటకు ఈ విశ్వాస ప్రార్థనను అభ్యాసము చేసుకొనవలెను. అనగా ఈ విశ్వాస ప్రార్థన యొక్క లక్షణములన్నీ తన అనుభవములో సంపాదించుకొనవలెను. ఇట్టి స్థితిని పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు వినువరులకు అందించి విశ్వాసపూర్ణులుగా చేసి ఆయన మహిమ రాకడకు ఆయాత్తపరచుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ఆత్మీయ స్వస్థత పుస్తకములో విశ్వాస ప్రభావము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమనునవి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శాశ్వతముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును
అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దీనిని శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానమును చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు శ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నప్పుడు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలుచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయచూచి విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను,
యొప్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులము కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచెను. గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు.